సరే, మనం ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపోటముల కథ కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని అర్థం చేసుకోవడం, అంకెల వెనక ఉన్న అసలు కారణాలను బయటకు తీయడం, ఇంకా ముఖ్యంగా భవిష్యత్తు కోసం ఒక స్పష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో చూడటం. ఈ విశ్లేషణ అంతా పూర్తిగా వాస్తవాలు, డేటా ఆధారంగానే ఉంటుంది. మనం మాట్లాడుతున్న ప్రాంతం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి నియోజకవర్గం. ఇక్కడి రాజకీయ, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటేనే మన విశ్లేషణకు ఒక పునాది పడుతుంది. ఈ నెంబర్ చూడండి, 19,444. ఇదే 2023 ఎన్నికల్లో ఓటమికి కారణమైన ఓట్ల తేడా. ఇది కేవలం ఒక అంకె కాదు, ఇది ప్రజలు చాలా స్పష్టంగా ఇచ్చిన తీర్పు. మన విశ్లేషణ అంతా ఈ సంఖ్య చుట్టూనే తిరుగుతుంది. కాబట్టి అసలు ప్రశ్న ఇదే: ఓటర్లు ఇంత గట్టిగా మార్పు కావాలి అని చెప్పినప్పుడు ఒక నాయకుడుగాని, ఒక పార్టీగానే మళ్లీ పుంజుకోవడం ఎలా సాధ్యం? ఈ విశ్లేషణ మొత్తం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడానికే. ఏ రాజకీయ ఫలితాన్నైనా విశ్లేషించే ముందు మనం ఆ ప్రాంతపు ఆత్మను పట్టుకోవాలి. అక్కడి ప్రజలెవరు, వాళ్ల బతుకుదెరువేంటి, వాళ్ల ఆశలు, ఆందోళనలేంటి, ఇవి తెలియకుండా చేసే ఏ విశ్లేషణైనా పైపైన చేసినట్టే అవుతుంది. ఇక్కడ డేటా చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. ఇది దాదాపు 90% గ్రామీణ ప్రాంతం. అంటే వ్యవసాయమే ఇక్కడి జీవనాడి. జనాభాలో దాదాపు 4వ వంతు షెడ్యూల్డ్ కులాలవారు. ఇంకా మహిళా ఓటర్లు, పురుష ఓటర్లు దాదాపు సమానం. అంటే ఇక్కడి రాజకీయాలను కులం, లింగ సమీకరణాలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి. ఇక్కడ చూడండి, వరి రైతుల కష్టాలు, దళిత బంధులాంటి పథకాల అమలు తీరు, స్వయం సహాయక బృందాల మహిళలు తీసుకున్న అప్పులు, ఇవన్నీ కేవలం సమస్యలు కాదు. ఇవి ప్రతి ఇంట్లో జరిగే చర్చలు, ప్రతి ఓటు వెనుక ఉండే బలమైన కారణాలు. అయితే మనం ఈ ఓటమి కారణాలను విశ్లేషించేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో వాస్తవాలతో మాట్లాడటం మన బాధ్యత. అదే సమయంలో ప్రజల తీర్పును గౌరవించాలి. ప్రతి ఓటరు గౌరవాన్ని కాపాడటం కూడా అంతే ముఖ్యం. ఇక అసలు విశ్లేషణలోకి వెళ్దాం. ఒక ఫోరెన్సిక్ సర్జన్లాగా 2023 ఎన్నికల ఫలితాన్ని నిశ్చితంగా పరిశీలిద్దాం. అసలు లోపం ఎక్కడ జరిగింది? డేటా మనకు ఏం కథ చెప్తోంది? ఇక్కడ కీలకమైన విషయం గమనించండి. కేవలం 5 ఏళ్లల్లో సిట్టింగ్ అభ్యర్థికి దాదాపు 7.8% ఓట్ల షేర్ తగ్గింది. ఇది చిన్న విషయం కాదు. ఓటర్లు ఎంత బలంగా తమ అసంతృప్తిని తెలియజేశారో చెప్పడానికి ఇదొక బలమైన సంకేతం. ఓటమి వెనుక ఉన్న 4 ప్రధాన కారణాలను ఈ పట్టిక మనకు చూపిస్తోంది. మొదటిది ప్రభుత్వ వ్యతిరేకత, ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్న కోపం. రెండవది రైతుల సమస్యలు, వాళ్ల గోడును పట్టించుకోపోవటం. మూడవది మహిళా ఓటర్లలో వచ్చిన వ్యతిరేకత. ఇక చివరిది కింది స్థాయిలో పార్టీ యంత్రాంగం పూర్తిగా బలహీనపడటం. రాజకీయాల్లో కొన్నిసార్లు ఒకే ఒక్క నినాదం మొత్తం వాతావరణాన్ని మార్చేస్తుంది. మార్పు కావాలి అనే ఈ మాట ఓటర్లలో పేరుకుపోయిన అసంతృప్తిని, వాళ్లు కోరుకుంటున్న మార్పును చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. 40 లక్షలు. ఇది ఖమ్మం జిల్లాలో కొరతగా ఉన్న గోనె సంచుల సంఖ్య. ఊహించుకోండి, రైతు తన పంట చేతికొచ్చాక దాన్ని నింపడానికి సంచి లేకపోతే ఎలా ఉంటుంది? ఇది కేవలం ఒక వస్తువు కొరత కాదు, అది ప్రభుత్వ వైఫల్యానికి ఒక సజీవ సాక్ష్యంగా మారింది. దీని ప్రభావం చాలా పెద్దది. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో, ఎందుకు జరిగిందో చూశాం. ఇప్పుడు జరగాల్సిందేంటో ఆలోచించాలి. రాజకీయంగా మళ్లీ నిలదొక్కుకోవడానికి, ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడానికి స్పష్టమైన, ఆచరణ సాధ్యమైన ప్రణాళిక ఏంటి? ఓటర్ల నమ్మకాన్ని తిరిగి సంపాదించాలంటే ఈ 4 స్తంభాలు చాలా కీలకం. చేసి చూపించడం, రైతుల కష్టాలు తీర్చడం, ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టడం, ఇంకా ముఖ్యంగా పార్టీ పునాదుల్ని మళ్లీ బలోపేతం చేసుకోవడం. అయితే వెంటనే ఏం చేయాలి? ఎవరినైతే దూరం చేసుకున్నామో వాళ్ల దగ్గరికే వెళ్ళాలి. రైతులు, దళితులు, మహిళలు, ఈ 3 వర్గాల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి వాళ్లకి మేలు చేసే పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి. ఏ వ్యూహమైనా సరే దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే సైన్యం లేకపోతే అది కాగితం మీదే ఉండిపోతుంది. ఆ సైన్యమే పార్టీ క్యాడర్. ఇప్పుడు ఆ వ్యవస్థను ఎలా బాగుచేయాలో చూద్దాం. 5కి 2 ఇది పార్టీ క్యాడర్ సామర్థ్యానికిచ్చిన రేటింగ్, అంటే ఫెయిల్ మార్కులన్నమాట. పార్టీకి, ప్రజలకు మధ్య వారధిలా ఉండాల్సిన క్యాడరే ఇంత బలహీనంగా ఉంటే
ఫలితాలు ఇలాగే ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. దీనికి పరిష్కారం ఇదే. ప్రతి బూత్లో కమిటీలను మళ్లీ వెయ్యాలి. పార్టీకి నష్టం చేసేవాళ్లని పక్కన పెట్టాలి. యువతను, మహిళలను క్రియాశీలం చెయ్యాలి. క్షేత్రస్థాయిలో పార్టీని మళ్లీ ఒక ఉక్కు పిడికిలిలా తయారు చెయ్యాలి. అయితే క్యాడర్ను బలోపేతం చేసి ఓటర్లను కలిసే క్రమంలో మనం కొన్ని నైతిక విలువలు పాటించాలి. ఒకరి వ్యక్తిగత సమాచారం వాడాలంటే వారి అనుమతి తప్పనిసరి. ఇది భారత చట్టం మాత్రమే కాదు, ఒకరి గోప్యతను గౌరవించడం కూడా. మన ప్రచారం ఎప్పుడూ చట్టబద్ధంగా, పారదర్శకంగా ఉండాలి. ఇప్పుడు మనం ఈ మొత్తం విశ్లేషణలో అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే చాలా కఠినమైన సిఫార్సుకు వస్తున్నాం. ఇది భావోద్వేగాలతో కాకుండా కేవలం డేటా ఆధారంగా తీసుకోవాల్సిన నిర్ణయం. పార్టీ నాయకత్వం ముందున్న అసలైన ప్రశ్నే ఇదే. 2028 ఎన్నికలకు ప్రస్తుత అభ్యర్థితోనే ముందుకు వెళ్లాలా, లేక ఓటర్ల తీర్పును గౌరవించి ఒక కొత్త ముఖానికి అవకాశమివ్వాలా? డేటా చెప్తున్న సమాధానం చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. ఒకే ఒక్క పదం: భర్తీ చేయండి. ఈ నిర్ణయానికి కారణాలు వ్యక్తిగత ద్వేషాలు కాదు, పక్కా లెక్కలు. దాదాపు 17% ఓట్ల తేడాతో ఓటమి, వ్యక్తిగత ఓటు బ్యాంకులో భారీ కోత, ప్రజల్లో పేరుకుపోయిన వ్యతిరేకత — ఇవన్నీ ఒకటే విషయాన్ని సూచిస్తున్నాయి: పునరుజ్జీవనం కోసం పునరుద్ధరణ తప్పనిసరి. కొన్నిసార్లు కఠినమైన నిర్ణయాలే సరైన మార్గాన్ని చూపిస్తాయి.